చంద్రిక, ఈ రోజు ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం భారీగా నమోదైందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ సెంట్రల్ సిటీ అయినటువంటి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసఫ్గూడ, ఖైరతాబాద్, అమీర్పేట్, మైత్రివనం ఈ ప్రాంతాల్లో ఈరోజు హెవీగా వర్షం కురిసింది. సో దీనిలో హైయెస్ట్ గా బంజారా హిల్స్ లో 10.3 సెంటీమీటర్స్ వర్షం కురిసింది. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ లో, ఆ తర్వాత యూసఫ్గూడలో, ఆ తర్వాత మైత్రివనంలో కూడా హైయెస్ట్ గా వర్షం కురిసింది. అయితే ఈరోజు మైత్రివనంలో గతంలో మనం చూసాం 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి నీళ్లు రోడ్లపైకి వచ్చేవి. కానీ ఈ రోజు మాత్రం ఆల్మోస్ట్ 8 సెంటీమీటర్స్ వర్షం కురిసింది. కానీ అటు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు ఇద్దరు కలిసి అక్కడ ఉన్నటువంటి డీసిల్టింగ్ ప్రాసెస్ ను స్పీడప్ చేయడంతో అక్కడ ఈ రోజు నీళ్లు నిల్వలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైత్రివనం, ఎస్ఆర్ నగర్ ఆ ఏరియాలకు పైన యూసఫ్గూడ కానీ, కేకే పార్క్, మధురా నగర్ ఆయా ప్రాంతాల నుంచి ఎక్కువగా వరద నీరు వస్తుంది. సో అదంతా కూడా డ్రైన్ వాటర్ లైన్ అంతా కూడా పూర్తిగా క్లీన్ చేయడం, ఆల్మోస్ట్ 2000 ట్రక్కుల డీసిల్టింగ్ అందులో ఉన్న పూడిక తీయడంతో అక్కడ అదంతా కూడా క్లియర్ అయిపోయిందని చెప్పారు. కానీ సిటీలో మిగతా చాలా చోట్లలో ఈరోజు భారీగా వర్షపు నీళ్లు వచ్చి చేరాయి. ఎస్పెషల్లీ ఇటు సెక్రటేరియట్ పాయింట్ లో కానీ, లేకపోతే బంజారా హిల్స్ కానీ, కృష్ణానగర్ కానీ, వనస్థలీపురం కానీ ఇట్లా చాలా ప్లేసెస్ లో భారీగా వర్షపు నీళ్లు రోడ్డుపైకి రావడం, సో దాంతో అక్కడ ఉన్న స్థానికులు ఇబ్బంది పడడం, దీంతో పాటు ఎస్పెషల్లీ వర్షం అనేది మనం రీసెంట్ టైమ్స్ లో చూస్తే ఈవినింగ్ టైంలోనే కొడుతుంది. సో ఈ రోజు కూడా అలాగే జరిగింది. అందరూ ఆఫీసుల నుంచి లాగౌట్ అయ్యే టైంలోనే వర్షం రావడం, దాంతో పబ్లిక్ అంతా ఒకేసారి బయటికి వచ్చేసి రోడ్లపై నుంచి ఇంటికి వెళ్దాం అనుకోవడం, సో రోడ్లపైన భారీ ట్రాఫిక్ ఉండడంతో ఆల్మోస్ట్ సిటీలో 9 to 9:30 వరకు సిటీ రోడ్స్ అన్ని కూడా ట్రాఫిక్ తోటే నిండిపోయాయి. 9:30 నుంచి ఇప్పటి వరకు కొంచెం సిటీలో రోడ్స్ ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో అందరూ 4 నుంచి 5 o'clock మధ్య వర్షం కురిసింది. ఆ తర్వాత ఒకేసారి వర్షం తగ్గడంతో అందరం తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని అందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చారు. అప్పటికే భారీగా వర్షం కురవడం, అంటే క్లౌడ్ బర్స్ట్ లాగా ఒకేసారి తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురవడంతో రోడ్లపైన భారీగా వర్షపు నీళ్లు నిలిచాయి. దీంతో వర్షపు నీళ్లు ఉండడం, వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద రోడ్లపైన నీళ్లు నిలవడం, దీంతో పబ్లిక్ అంతా ఒకేసారి రోడ్లపైకి రావడం, ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్ కి ఇబ్బంది అయింది. సో ఆల్మోస్ట్ ఐటీ ఏరియాతో పాటు కోర్ ఏరియా, సిటీలో ఉన్నటువంటి కోర్ ఏరియా అంతా కూడా ఈ రోజు ట్రాఫిక్ లో చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. సో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఇంకో 3 రోజుల పాటు ఇలాగే కంటిన్యూ అవుతాయంటూ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మనం రీసెంట్ గా చూస్తే లాస్ట్ 4-5 డేస్ నుంచి ఇటు వెదర్ సినారియో అంతా డిఫరెంట్ గా ఉంటుంది. సో మార్నింగ్ లేచి నుంచి ఎండ తొందరగానే వస్తుంది. మార్నింగ్ లేచి నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఆల్మోస్ట్ 3 to 4 o'clock వరకు ఎండగానే ఉంటుంది. 3 నుంచి వెదర్ అంతా చేంజ్ అయిపోయి 4 o'clock కి వర్షం స్టార్ట్ అయిపోతుంది. ఈవినింగ్ 5 to 6 o'clock వరకు ఈవినింగ్ హెవీగా వర్షం కురుస్తుంది. ఇది టిల్ మిడ్ నైట్ వరకు ఈ వర్షపాతం కంటిన్యూగా ఉంటుంది. సో దీంతో ఈవినింగ్ పీక్ అవర్స్ లో ఎవరైతే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు కూడా అలాగే జరిగింది. సో ఎక్కువగా వాటర్ లాగింగ్ పాయింట్స్ లో, అంటే సిటీలో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఆయా వాటర్ లాగింగ్ పాయింట్స్ లో హైడ్రా, డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ అక్కడికి వెళ్లి వాటర్ ని క్లియర్ చేయడం, హెవీగా వాటర్ ఉన్న దగ్గర అక్కడ 12 HP మోటార్స్ పెట్టి వాటర్ అన్నిటిని కూడా వాటర్ డ్రైన్ లైన్ లోకి కనెక్ట్ చేసి వాటి అన్నిటిని పంపించడం లాంటివి చేశారు. అయినా కూడా చాలా వరకు ట్రాఫిక్ లో ఈ రోజంతా కూడా పబ్లిక్ ఇబ్బందులు పడ్డారు. ఆల్మోస్ట్ 9:30 వరకు పబ్లిక్ అంతా కూడా ట్రాఫిక్ లోనే ఉన్నారు. సో ఈవినింగ్ ఎస్పెషల్లీ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఏరియాలో వర్క్ చేసే వాళ్ళంతా కూడా ఇటు ఎక్కువగా ఇటు ఈస్ట్ సిటీ వైపు ఉంటారు. అంటే ఉప్పల్ కానీ, లేకపోతే సికింద్రాబాద్, అల్వాల్, నార్త్ సిటీ వైపు, అలాగే ఇటు ఎల్బీ నగర్, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాలో ఉంటారు. సో వాళ్ళంతా ఆల్మోస్ట్ 6 o'clock కి ఆ ఏరియా నుంచి స్టార్ట్ అయితే, అంటే వాళ్ళ ఆఫీసుల నుంచి జూబ్లీ హిల్స్ కానీ, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ఏరియాలో స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటికి రీచ్ కావడానికి 9:30 to 10 o'clock మధ్య టైం పడుతుందని చెప్తున్నారు. సో అంత ట్రాఫిక్ ఉంది రోడ్ల మీద. సో ఈ రోజు ఈవినింగ్ కురిసిన భారీ వర్షానికి నగరవాసులు అయితే ఇబ్బందులు పడ్డారు. సో ఈ వర్షాలు ఇలాగే రేపు నుంచి, అంటే ఈ రోజు నుంచి ఇంకొక 3 రోజుల పాటు నగరంలో కంటిన్యూ అవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. చంద్రిక.